క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు దైవజనులు, క్రీస్తు దాసులు, దేవునికి ప్రియమైన సేవకులు కోటి జేమ్స్ గారు ఈ లోకయాత్రను ముగించి తన ఇంటికి వెళ్ళాడు అని చెప్పడానికి ఒకంత శారీరకంగా దుఃఖం, క్రీస్తునందు ఆనందిస్తూ ఈ విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. కోటి జేమ్స్ గారు ఒకానప్పుడు వారు విప్లవాలలో అలుపెరగని పోరాటం చేసిన వారు. ప్రత్యేకంగా కోటి జేమ్స్ గారు అంటే బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరేమో. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ బలహీన వర్గాల మీద, దళితుల మీద, పేదవారి మీద ఎక్కడ అణగదొక్కబడడం ఉంటే అక్కడ వెళ్ళి పోరాటాలు చేసేవారు. ప్రత్యేకంగా జేమ్స్ గారు అంటే గుర్తొచ్చేది ఏమిటంటే కారంచేడు మారణకాండ. కారంచేడు మారణకాండలో చాలామంది దళితులను ఆ దినాల్లో చంపివేసినప్పుడు వారికి వెన్నుగా నిలబడి బలహీన వర్గాల పక్షాన, పేదవారి పక్షాన పోరాటం చేయటంలో ఈ తెలుగు రాష్ట్రాలు ఆయనను ఎప్పుడు కూడా మరువవు. ఆ తర్వాత పుట్టుకొచ్చిన అనేక విప్లవాలు, ఆ తర్వాత పుట్టుకొచ్చిన అనేక ఐక్య పోరాట వేదికలు వారు చూపిన మార్గమే అని నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఆ తర్వాత కాలంలో కారంచేడు మారణ దమనకాండలో అది నన్ను చాలామంది చనిపోయారు. బహుశా ఆ సమయంలో నేను చాలా చిన్నపిల్లవాడిని అయి ఉండొచ్చు. ఆ సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసు విషయంలో పోరాటం చేసి చనిపోయిన వారికి న్యాయం జరిగించి ఇక్కడ చీరాల ప్రాంతంలో, విజయనగర ప్రాంతంలో ఆ స్థలాల ఏర్పాటు, ప్రత్యేకంగా బాధితులకి ఉద్యోగాలు, వారికి గృహాలు కట్టించడం, ఇటువంటివి ఎన్నెన్నో. ఆ తర్వాత మేము వారి గురించి తెలుసుకున్నప్పుడు వారు చీరాల జాన్పేట వాస్తవ్యులు. వారికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు, వారికి వివాహాలు అయ్యాయి. అయితే ఆ తర్వాత కాలంలో వారు సిలువ వైపు ఆకర్షితులై సిలువ సైనికుడిగా మారడం నిజంగా అద్భుతం, ఆశ్చర్యం, దేవుని కార్యాలు, మహత్కరమైన కార్యాలు కదా. ఆ తర్వాత వారు ఆ విప్లవాలను, ఆ తర్వాత దళిత మహాసభలను విడిచిపెట్టి క్రీస్తు సైనికుడిగా మారాడు. ఏ చేతులతో అయితే విప్లవ సాహిత్యాలు మోసాడో అదే చేతులతో వారు కారంచేడు ఉద్యమం, ఆ తర్వాత చాలా ఉద్యమాల తర్వాత వాటన్నిటినీ పక్కన పెట్టేసి క్రీస్తు సేవకునిగా, సిలువ సైనికుడిగా సువార్త ప్రకటనకు ఆయన ముందడుగు వేశాడు. దాని కొరకు పోరాటం చేశాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఆయన అలుపెరగని పోరాటం చేశాడు. చీరాల అనగానే పేరాల గుర్తొస్తుంది. పేరాలు అనగానే పేరాల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పేరాల క్రిస్టియన్ అసెంబ్లీ, దాని ఫౌండర్ ఎవరంటే ఫిలిప్ రాజు గారు. బహుశా ఫిలిప్ రాజు గారు చాలామందికి చాలా రాష్ట్రాల్లో తెలుసు. వారు కూడా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత చీరాలు రావడం, చీరాల్లో క్రిస్టియన్ అసెంబ్లీ ప్రారంభించటం, దాని ద్వారా చీరాలు మాత్రమే కాదు కానీ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో జిల్లాల్లో వారు పరిచర్య చేయడం. ఆ తర్వాత నాగార్జున సాగర్ నుండి నా తండ్రి, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారు ఉద్యోగ నిమిత్తం చీరాలు రావడం, ఆ తర్వాత ఫిలిప్ రాజు గారితో కలిసి సుదీర్ఘమైన సంవత్సరాలు సేవా పరిచర్యలో పాలు పంపులు పొందడం. ఇంకా నేను అప్పటికి పుట్టలేదన్నమాట. చాలా కాలం వారు కొన్ని సంవత్సరాలుగా పరిచర్య చేశారు. ఆ పరిచర్య వెలకట్టలేనిది. నేటికి కూడా ఆ పరిచర్య ఫలాలు మేము చూస్తూ ఉన్నాం. అయితే ఫిలిప్ రాజు గారు ఆ పరిచర్యను ఎంతగా విస్తరింపచేశారంటే అనేక మందికి తర్ఫీదునిచ్చారు. అనేక మంది క్రీస్తు సైనికులుగా, క్రీస్తు సేవకులుగా ఆయన తర్ఫీదునిచ్చారు. ఈ చీరాల చుట్టుపక్కల ప్రాంతాలే కాదు కానీ ప్రక్కనున్న అనేక జిల్లాలు, ఆ సంఘాలకు మూలం ఒక రకంగా తల్లి సంఘము అని పేరాల క్రిస్టియన్ అసెంబ్లీని గురించి చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రభువును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ దినాన
జీసస్ వర్షిప్ సెంటర్ కానీ, గ్రేస్ గాస్పెల్ చర్చ్ కానీ, మా ద్వారా నిర్మించబడిన అనేక వందల సంఘాలు కూడా ఆ సంఘం నుంచి వచ్చినవే. ఆ తర్వాత దేవుని పిలుపుని అందుకొని నా తండ్రి సేవ ప్రారంభించడం, ఆయన ద్వారా చాలా సంఘాలు స్థాపించబడ్డం. అయితే పిలుపురాజు గారితో మాకున్న అనుబంధం ఎంతో గొప్పది. వారు దేవుని కొరకు రోషము కలిగి, పౌరుషము కలిగి, వెనుతిరగని విశ్వాసంతో తుది శ్వాస వరకు కూడా వారు సువార్త అనే విత్తనాలు ఒక కర్షకుడిగా విత్తడానికి వారు ఏ రోజు వెనకంజ వేయలేదు. దాదాపు 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా. అయితే ప్రభుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. పిలుపురాజు గారి యొక్క చివరి సంవత్సరాల్లో, చివరి 3 సంవత్సరాల్లో వారిని నేనే శ్రద్ధగా చూసుకోవడానికి, ఆ దైవ సేవకునికి కావాల్సినవన్నీ సమకూర్చడానికి, వారి ఆరోగ్య విషయం నేనే దగ్గరుండి చూసుకోవడానికి, ఒక వైద్యుడిగా వారి వెన్నంటి ఉండి ఆ 3 సంవత్సరాలు నేనే వారితో కలిసి పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ సమయంలో నేను మెడిసిన్ ఫైనల్ ఇయర్ హౌస్ సర్జన్ చేసే సమయంలో పిలుపురాజు గారు ఆయన మంచంలో ఉన్న తర్వాత ఆ చర్చి యొక్క బాధ్యతలు, తర్వాత ఆ చర్చిలో పరిచర్య చేయడానికి కొన్ని సంవత్సరాలు దేవుడు నన్ను వాడుకున్నాడు. అదే సంఘంలో సభ్యులుగా, దేవుని సేవకులుగా కొనసాగుతున్నారు కోటి జేమ్స్ గారు. అయితే ఫిబ్రవరి 11వ తారీఖు 2008వ సంవత్సరంలో పిలుపురాజు గారు నా చేతుల్లోనే సాయంత్రం 5:30కి స్పష్టంగా నాతో చెప్పాడు, నోవా, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, దేవుని పిలుపు నాకు సమీపమైంది, అదిగో దేవుడు నన్ను పిలుస్తున్నాడు. చివరిసారి నాతో చెప్పిన మాటలు అవే. నా చేతుల్లోనే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆ పరిచర్యను, ఆ సంఘము యొక్క బాధ్యతలను నిర్వహించడానికి ఆ తర్వాత దేవుడు ఎన్నుకున్న దైవజనులు కోటి జేమ్స్ గారు, వారితో కలిసి పెద్దలు, సంఘం నాటి నుండి నేటి వరకు పిలుపురాజు గారు ఉన్నప్పుడు ఏ రీతిగా పరిచర్య కొనసాగిందో దానికి మించి ఆ పరిచర్య చేయడానికి వీరు అహర్నిశులు కృషి చేశారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. వారితో మాకున్న అనుబంధం, జేమ్స్ గారి కుటుంబంతో నా తండ్రికి ఉన్న అనుబంధం, అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దైవ సేవకులు పిలుపురాజు గారు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత సంఘము యొక్క బాధ్యతలు నిర్వహించడంలో జేమ్స్ గారు, స్థానిక పెద్దలు ఎంతగానో ప్రయాసపడ్డారు. సంఘ కార్యక్రమాలు నిర్వహణలో, వార్షిక కూడికలు నిర్వహించడంలో, సంఘము యొక్క విస్తరణలో అలుపెరగని పోరాటం చేశారు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రభుని బట్టి ఆనందిస్తున్నాను. ప్రభు ఆ పరిచర్యను మరింతగా కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముచున్నాను. వయసు పైబడుతున్న కొలది వారికి ఆరోగ్యం సహకరించకపోయినా సేవ మాత్రం ఆపలేదు. ఐఎల్టీడీ కంపెనీలో బ్రాంచ్ సెక్రటరీగా పనిచేశారు, నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత విప్లవాలలో ఆయనకి ఏ స్ఫూర్తి ఉందో, పేదవారి పక్షమున పోరాటం చేసి పేదవాడికి మేలు చేయాలి అన్న ఆయన ఆకాంక్ష, అదే స్ఫూర్తిని పరిచర్యలో కొనసాగించాడు. అదే పౌరుషం, అదే రోషం. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఏదో చేయాలి, ఆత్మల సంపాదన, దేవుడిచ్చిన జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి అన్న ఈ యొక్క బలమైన కోరికను వారిలో మేము చూడగలిగాం. తర్వాత చాలా సందర్భాల్లో అనారోగ్యంతో మా హాస్పిటల్కి రావడం, నేను ఈ సంవత్సర కాలం చికిత్స అందించటం, ఇదంతా కూడా జరిగిన సంఘటనలు. ఇవన్నీ కూడా వారు విప్లవాల్లో, వారు దళిత మహాసభ, దళితులు పేదవారి పక్షాన పోరాటంలో ఎన్నెన్నో కార్యాలు వారి పక్షాన ఆయన నెరవేర్చారు. ప్రత్యేకంగా చాలా భూములు పేదవారికి పంచడంలో వారు ప్రభుత్వంతో చర్చలు జరిపి చాలా స్థలాల్లో వారు భూములు ఇచ్చిన ఆనవాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వారు సంపూర్తిగా సేవకు సమర్పించుకొని ఈరోజు వరకు కూడా వారు ప్రభు పరిచర్యలో ముందుకు సాగిన విధానం స్ఫూర్తిదాయకం. 2008వ సంవత్సరం నుంచి సంపూర్తిగా దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత
వారు మరణ పర్యంతము వరకు కూడా నమ్మకమైన బాధ్యత కలిగిన దైవ సేవకులుగా కొనసాగడం ఒక శ్రేష్టమైన విషయం. గత 10 రోజుల నుంచి వారు అనారోగ్యం పాలవడం, తర్వాత గుంటూరు హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం, మెరుగవుతున్నట్టే ఉండి ఆకస్మికంగా ఈరోజు ఉదయకాలం పరిస్థితి విషమించటం, సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దేవుని పిలుపునందుకొని ఆ సేవకుడు తన ఇంటికి వెళ్ళడం, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఒక మాట పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని. ఫిలిప్పు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, బ్రతుకుట క్రీస్తు అయినప్పుడు చావు లాభమే కదా. దేవుని సేవకులకు బ్రతుకైనా చావైనా ఒకటే. ఎందుకంటే బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతారు, చనిపోతే ఏ దేవునిపై గురి కలిగి విశ్వాసంతో జీవించారో అక్కడికి వెళ్తారు. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. తన సేవకుని మరణం అంట దేవునికి విలువైంది అంట. నా తండ్రి కూడా అనేక సంవత్సరాలు తన జీవిత కాలం అంతా పోరాటాలే చేశాడు దేవుని కొరకు, అలుపెరగని పోరాటం. పిలుపురాజు గారు అదే సంఘంలో వారితో కలిసి నా తండ్రి చేసిన సేవను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వరుసలో జేమ్స్ గారిని దేవుడు నిలబెట్టి వారిని తన పరిచర్యకు వాడుకున్న విధానం అద్భుతం. దానికి మేము సాక్షులం. సేవకుడు తన ఇంటికి వెళ్ళాడు, తన సేవను ముగించుకొని తన సేవా దినాలు ముగించబడగా అతడు తన ఇంటికి వెళ్ళాడు అని జకరీ గురించి చదువుతాం కదా. జేమ్స్ గారు తన సేవను ముగించుకొని ఏ దేశం మీద, ఏ ఇంటి మీద గురి కలిగి ఉన్నాడో ఆ నిత్య రాజ్యములోనికి వారి ప్రయాణం అద్భుతం. దైవ సేవకుని మరణం సంఘమునకు ఒక నష్టంగా, లోటుగా కనిపించవచ్చు. కానీ ఆయన జీవిత సాక్ష్యం, ఆయన విశ్వాసం, ఆయన బోధలు, ఆయన ప్రార్థనలు, ఆయన నడిచిన విధానం, సేవా ఫలాలు ఆ తర్వాత తరాలపై ప్రభావం చూపుతూనే ఉంది. వారి జీవితం దేవుణ్ణి మహిమపరిచే, ప్రతిబింబించే వెలుగు లాంటిదే కదా. బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవ సేవకులు, మోషే, సమూయేలు, ఏలియా, ఎలీషా, దావీదు, ఈ గొప్ప సేవకులు, తిమోతి, బైబిల్ గ్రంథంలో గొప్ప సేవకులు మోషే, సమూయేలు, దావీదు, ఏలియా, ఎలీషా, పౌలు గారు, ఇలా సేవకులు మరణించిన పరిచర్య ఆగదు. ఎందుకంటే పరిచర్య దేవుంది. పరిచారకులు మారతారు, సేవకులు మారతారు, కానీ సేవ మారదు. కాబట్టి పేరాల క్రిస్టియన్ అసెంబ్లీ కొరకు మనం ప్రార్థన చేద్దాం. దైవ సేవకుడు విడిచిన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పేరాల క్రిస్టియన్ సంఘం ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దైవ సేవకులు పరమునకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ స్థానంలో మరొకళ్ళు నిలబెడతారు. నిలబడే వ్యక్తి కొరకు ప్రార్థన చేద్దాం. జేమ్స్ గారు ఉన్నప్పటికన్నా పరిచర్య సరిహద్దులు మరింత విస్తరించబడాలని మనం ప్రార్థన చేద్దాం. పౌలు గారు తిమోతికి తన అవసాన కాలం మందు మరణ దినం సమీపించినప్పుడు రాసిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిన్న పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎంత చక్కని ముగింపు కదా, అద్భుతమైన ముగింపు కదా, స్ఫూర్తిదాయకమైన ముగింపు కదా. దేవుని సేవకులు చనిపోవచ్చు, ఈ లోకయాత్రను ముగించవచ్చు, కానీ వారి విశ్వాసం చనిపోదు. వారి స్వరం నిశ్శబ్దం అవ్వచ్చు, కానీ వారి సందేశం ఇంకా నిలిచి ఉంది. అందుకే మృతి నుండియు ఆ విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నారు. కోడ్ జేమ్స్ గారి యొక్క జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం, అనేకులకు ఆదర్శప్రాయం. జేమ్స్ గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని దేవుడు ఓదార్చునుగాక, సంఘమును ఆదరించునుగాక. దైవ సేవకుడు విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు భారంగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.